కొబ్బరి పాలతో చేసిన రవ్వ లడ్డు ఎప్పుడైనా తిన్నారా? అయితే వీడియో చూసిన వెంటనే మీరు కూడా చేసేసుకోండి. గొంతులో వేసుకుంటే జారిపోతుంది, అంత సాఫ్ట్గా ఉంటుంది. కానీ నార్మల్ రవ్వ లడ్డు లాగా ఎక్కువ రోజులు నిల్వ ఉండవండి, 3-4 డేస్ మాత్రమే ఉంటాయి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక బౌల్లో 2 కప్పుల వరకు సూజీ రవ్వను వేసుకోవాలి. 3 కప్పుల వరకు కొబ్బరి పాలను కూడా వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పులు కిస్మిస్ వేసుకొని బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలో ఈ రవ్వను కూడా వేసేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. పొడి పొడిగా వచ్చేంత వరకు కూడా బాగా కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే ఉండకట్టేస్తుంది. ఇలా బాగా పొడిగా వచ్చిన తర్వాత 1.5 కప్పు వరకు షుగర్ని కూడా వేసుకోవాలి. వేసేసిన తర్వాత షుగర్ బాగా కరిగిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని బాగా కలిపేసి మీకు నచ్చిన సైజులో లడ్డూస్ చేసేసుకోవడమే. కొబ్బరి పాలతో రవ్వ లడ్డు రెడీ అయిపోతుంది.